ఓం నమ శివాయ. ఫ్రెండ్స్, భక్తులారా, ఈరోజు మనము బెంగళూరులో ఉన్నటువంటి శ్రీ నాగేశ్వర స్వామి దేవస్థానం గురించి తెలుసుకుందాం. ఇది మీకు బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో బేగూర్ లేక్ పక్కన ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి దేవస్థానం. అది కాకుండా చోళులు కాలం నాటి నుంచి, అంటే సుమారుగా 1200 ఇయర్స్ నుంచి కూడా ఈ టెంపుల్ ఉంది. మీరందరూ కూడా బెంగళూరు వచ్చినప్పుడు తప్పకుండా దర్శించి ఈ బేగూర్ రోడ్లో ఉన్నటువంటి శ్రీ నాగేశ్వర స్వామి దేవాలయానికి రావాలని నేను ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఉన్నాను. సో చాలా దివ్యమైనటువంటి పుణ్యక్షేత్రం. ఇప్పుడైతే మనం మెయిన్ గాలిగోపురం దగ్గర ఉన్నాము. చాలా ఫేమస్ యాన్సెంట్ టెంపుల్. సో మీరు ఇక్కడికి వచ్చినట్లయితే ఇక్కడ కర్ణాటక గవర్నమెంట్ వారు, లోకల్ బాడీస్ మరియు ముఖ్యంగా ప్రముఖులైనటువంటి వారు కూడా ఈ టెంపుల్ని డెవలప్ చేయడం జరిగింది. విశాలమైనటువంటి ఇక్కడ ప్రాంగణం కూడా మీకు కనిపిస్తుంది. సో బెంగళూరులో మీకు ఎప్పుడైనా ప్రతి సోమవారం ఇక్కడ దివ్యంగా పూజలు, అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. సో మనం ఇప్పుడు ఈ టెంపుల్ లోపలికి వెళ్దాం రండి. ఇప్పుడైతే రెనోవేషన్ కార్యక్రమం జరుగుతుంది. చాలా దివ్యంగా శ్రీ నాగేశ్వర స్వామివారికి అభిషేకాలు, నిత్య అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. వచ్చి మీరందరూ దర్శించుకోవాలని ధరిస్తూ మీకోసం నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తాను. ఉదయం పూట మరియు ఈవినింగ్ ఆఫ్టర్ 5 o'clock ఈ టెంపుల్ 5:30కి ఓపెన్ చేస్తారు. సో మీరందరూ దర్శనం చేసుకోవచ్చు. ఎప్పుడైనా మీరు బెంగళూరు వస్తే ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ నుంచి రావచ్చు, లేదా కింద నుంచి కూడా రావచ్చు. వచ్చి బేగూర్ లేక్ మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే శ్రీ నాగేశ్వర దేవస్థానం టెంపుల్ గురించి విశేషాలు మీకు కనిపిస్తాయి. సో ఈ టెంపుల్కి నేనైతే 3 సార్లు రావడం జరిగింది, కానీ ఫస్ట్ టైం వీడియో తీసినప్పుడు అప్లోడ్ చేయడం అవ్వలేదు. శ్రీ స్వామివారు చాలా దివ్యంగా పార్వతీ పరమేశ్వర్లు మరియు నాగేశ్వర స్వామివారు, నందీశ్వర స్వామివారు, అమ్మవారు మరియు విఘ్నేశ్వర స్వామివారు కూడా మీకు ఈ దేవస్థానంలో దర్శనం ఇవ్వడం జరుగుతుంది. నేను శివభక్తుని అని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడతా ఉన్నాను. శివుని ధ్యానం చేసుకుంటూ నేను శైవ క్షేత్రాలు తిరుగుతూ ఉన్నాను. ఇప్పుడు చూడండి, వెనుక నుంచి మనం టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి చూస్తే చాలా పురాతనమైనటువంటి ఈ గర్భగుడులు కనిపిస్తాయి. చూడండి, చూసి తరించండి. మీకు వీలు కుదిరినప్పుడు ప్రతి సోమవారం శ్రీ స్వామివారు నాగేశ్వర స్వామివారి దగ్గరకు వచ్చి అభిషేక కార్యక్రమాలు ఉదయం చేస్తారో జరిపించుకోండి. అది కాకుండా ఈవినింగ్ పూజా కార్యక్రమాలు, హారతి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అవి కూడా మీరు వచ్చి పాలు పంచుకోవాలని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ చూడండి, చాలా మోర్ దాన్ 1000 ఇయర్స్ నుంచి ఉన్నటువంటి శిల్పాలు, కళాఖండాలన్నీ కూడా మీకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. వాటన్నింటినీ మీరు గమనించాలి. సో ఇక్కడ ఉన్నటువంటి శిలాఫలకాల ద్వారా మనం ఈ టెంపుల్ సంబంధించినటువంటి విశేషాలు, కార్యక్రమాలు తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మార్బల్ అనేటువంటిది కొత్తగా రెనోవేషన్ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. చరిత్రకారులు తెలియజేసినట్లు ఇక్కడ మీకు నేను 3 లాంగ్వేజ్ల్లో స్క్రిప్ట్ని ఇస్తూ ఉన్నాను. అది స్క్రీన్ పై ఉన్న డిస్ప్లే, స్క్రోలింగ్ పై ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా మీరు తెలుసుకోండి. చాలా పురాతనమైన టెంపుల్. ఎందరో రాజులు తమ విజయం కోసం ఈ టెంపుల్ను వచ్చి దర్శనం చేసుకుంటూ శ్రీ స్వామివారు కృపా కటాక్షాలు పొందుతున్నారు. సో ఫ్రెండ్స్, మీరు కూడా వచ్చి మా ఈ బెంగళూరులో ఉన్నటువంటి బేగూరు శ్రీ నాగేశ్వర పంచలింగేశ్వర స్వామి అని కూడా అంటారు దేవస్థానాన్ని దర్శించుకోవాలని, శ్రీ స్వామివారు అనుగ్రహాలు పొందాలని నేను మీ అందరికీ తెలుసు. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని శైవ క్షేత్రాలు, హిందూ దేవాలయాలు, అమ్మవారి దేవాలయాలు, శక్తిపీఠాలు, ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలు నేను చూపించి తలచి మీకు ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. మీ అందరికీ తెలుసు, నేను శివ భక్తుడిని అని అనుకోవడం నాకు ఎంతో ఇష్టం. అది కాకుండా పరమేశ్వరుడికి కృపా కటాక్షాలు పొందాలి, పరమేశ్వరుడు చేత రక్షింపబడాలి అంటే శివుని ధ్యానం మీరు ప్రతిరోజు చేయాలి. మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి మీరు అభిషేక కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. సో నేను ఈ ఛానల్
స్టార్ట్ చేసింది కైలాస్ మానసరోవర యాత్ర చేయాలని. అందుకే యూట్యూబ్ డివోషనల్గా చేస్తూ ఉన్నాను. అది కాకుండా వేరే రకమైన క్లిప్స్ రాకుండా సెన్సార్ కూడా చేస్తూ డీసెంట్గా పెడతా ఉన్నాను. మీరందరూ నా ఛానల్ సపోర్ట్ చేసి శ్రీ స్వామివారు అమ్మవారు ఈ నాగేశ్వర దేవస్థానానికి వచ్చి మీరు కృపా కటాక్షాలు పొందాలని, నేను మరిన్ని వీడియోలు చేయాలంటే మీకు యొక్క లైక్స్ కానీ సబ్స్క్రైబ్స్ కానీ నాకు చాలా అవసరం. ఆ పరమేశ్వరి దయ వల్ల నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 500,000 వ్యూస్ దగ్గరకు వచ్చాను. సో శ్రీ స్వామివారిని తలుచుకుంటూ ఒకసారి వీడియో క్లిక్ అయినా అవ్వకపోయినా పరమేశ్వరి ధ్యానంతో నేను ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. కానీ తర్వాత శ్రీ స్వామివారు పరమేశ్వర స్వామివారు పార్వతీ పరమేశ్వర స్వామివారు అనుగ్రహంతో అనుకున్న దానికంట ఎక్కువ కూడా లైక్స్ రావడం జరుగుతుంది. అందుకు నేను పరమేశ్వరుడికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. తర్వాత వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ నాకు చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు, లైక్స్ చేస్తూ ఉన్నారు. మీ లైక్స్ వల్ల నేను ఇంతగా వరకు రావడం జరిగింది. సో అది ఎన్నడూ నేను మర్చిపోను. చూడండి, ఇక్కడ పంచలింగేశ్వర స్వామి సన్నిధి అని రాసింది, కన్నడలో ఉంది. మీకు తెలుగులో కూడా డబ్బింగ్ చేసాను. శ్రీ నాగేశ్వర, శ్రీ చోళేశ్వర, శ్రీ కర్ణేశ్వర అనే వివిధమైనటువంటి పంచలింగాలు మీకు ఇక్కడ దర్శన భాగ్యం కలుగుతుంది. సో మీరు తప్పకుండా విచ్చేసి ఈ చాలా పురాతనమైనటువంటి విశిష్టమైనటువంటి దేవస్థానాన్ని, శ్రీ పరమేశ్వరుడు దేవాలయాన్ని దర్శించుకోవాల్సిందిగా కోరుకుంటూ, మీకు దేవాలయ ప్రాంగణంలో అనుమతి లేదు, కానీ నేను వాళ్ళని స్పెషల్గా రిక్వెస్ట్ చేసి శ్రీ స్వామివారి అనుగ్రహంతో నేను మీకు ఈ వీడియో చేసి చూపిస్తున్నాను. మీకు ఏమాత్రం మీకు పరమేశ్వరుడు పార్వతీ పరమేశ్వరుడు విఘ్నేశ్వరుడు పైన ఏమాత్రం భక్తి ఉంటే మీరు మా ఈ బెంగళూరులో ఉన్నటువంటి శ్రీ నాగేశ్వర పంచలింగేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చి శ్రీ స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు రెడ్డీస్ అనేవారు ఎవరో ఈ టెంపుల్ని చాలా బాగా డెవలప్ చేస్తూ ఉన్నారు. మీ అందరికీ నా డివోషనల్ ఛానల్ నచ్చుతుంది అనుకుంటున్నాను. మీ అందరికీ తెలియజేయాలని నేను ఈ జూలై మంత్లో సుమారుగా జూలై 7న సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి తిరుచి టెంపుల్కి వెళ్తూ ఉన్నాను. అక్కడ రంగనాథ స్వామి మరియు మిగిలిన టెంపుల్ కూడా ఉన్నాయి. ఆ విశేషాలు, అది కాకుండా జలలింగాన్ని దర్శించుకోవాలని శ్రీ పరమేశ్వరుని ప్రార్థన చేస్తూ నేను ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. హర హర మహాదేవ శంభో శంకర.